నా పిల్లలు చదవాలి, పిల్లలు చదువుకొని వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు కట్టుకోవాలి అనే విషయానికి అమ్మ స్టెప్ తీసుకున్నారే తప్ప మనది జాయింట్ ఫ్యామిలీ. నా అమ్మ, నాన్న, మామ, అత్త, అమ్మమ్మ మేమంతా కలిసే ఉంటాం. గుడ్. అండ్ మా మమ్మీ చెప్పారు కదా, డబ్బుల కోసం కాదు నువ్వు వెళ్ళింది, కావాల్సింది కప్పు, డబ్బులు ఎవరికి కావాలి. ఫ్యామిలీ రోడ్లో నా సిస్టర్ వచ్చినప్పుడు కూడా నాకు అదే చెప్పింది. ఇప్పుడు కూడా నాకు 20 lakhs అంటే నాకు కావాల్సింది టైటిల్. నేను దానికోసం నా వల్ల అవ్వలేదు, నా వల్ల కావట్లేదు అనేది కూడా నేను పక్కన పెట్టి నేను ఆడా. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నట్టే మే ద బెస్ట్ విన్ అన్నట్టుగా అన్నింటినీ మనం హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి కదా. సో ఆడియన్స్ అంటే రెస్పెక్ట్ ఉంది నీకు బాగా, డెఫినెట్ గా, అందులో నాకైతే ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక విషయంలో ఆడియన్స్ కు డౌట్ ఉంది. ఓకే, తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది, నచ్చినప్పుడేమో బర్నీ సార్ అంటది. ఎందుకు? లైక్ జర్నీ స్టార్ట్ అయిన కొద్దీ నాకు ఒక పేరు వచ్చింది, దట్ బాండింగ్ తోనే ఉంటుంది, బాండింగ్ తోనే గెలుస్తుంది, ఒక బాండింగ్ ని గ్రూప్ చేసేసుకుంది, సో లైక్ దానివల్లే ఉండిపోతుంది అనేసి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి. నాలో ఎంత ప్రేమ ఉన్నా, నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఇప్పుడు నేను అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. లేదు అని అంటే ఒకవేళ నేను అదే కంటిన్యూ చేసుకుని నేను ఎంత కష్టపడి ఆడినా కూడా ఓ వాళ్ళ నాన్న ఆ బాండింగ్ తో గెలిచింది, ఓ అది ఆ పేరు వద్దు. నేను దానికోసం నేను రాలేదు. ఫన్నీగా టాస్క్ లేనప్పుడు, గేమ్ లేనప్పుడు, ఏది లేనప్పుడు నేను లైక్ హ్యాపీగానే నార్మల్గా. బట్ వన్స్ ఇట్స్ కమ్ టు టాస్క్ ఆర్ గేమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. బండి సార్ అనే ఆడాను. మీది కళ్యాణ్ బాండ్ ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? తను వచ్చేసి ఫస్ట్ లైక్ కళ్యాణ్కైనా నాకైనా ఎలాంటి లైక్ ఒక జస్ట్ ఫ్రెండ్ బాండింగ్ కూడా లేదు సార్. కానీ అబ్బాయి మంచోడు. ఒకరోజు తను కూర్చొని నేను చెప్పాను సార్, చెప్పగానే ఇమీడియట్గా ఈ చేంజ్. మేబీ అప్పటి నుంచో దాని ముందు నుంచో నాకు తెలియదు. నేను నైట్ కూడా మేము ముగ్గురే ఉండిపోతే నేను అదే అడిగా, నీకెందుకు నేను అంతే, వాడు పడుకోవట్లేదు. ఆ సందర్భంలో మీరు మాట కూడా అన్నారు, ఒరే నీకన్నా నేను పెద్దదానిరా. అవును సార్, ఈస్ 23. అంటే లైక్ ఇట్స్ లైక్ లిటిల్ ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ అది అనిపించి అన్నారా? నిజంగా ఒకటి చెప్పాలి, ఈ క్వశ్చన్ ఎందుకంటే క్లియర్ గా ఉంటది, బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు మన గురించి మనం మాట్లాడరు, మన గురించి లేదు మాట్లాడరు. సార్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆయన లైక్ నిజంగానే మంచోడు. జెన్యూన్ గా ఆ హౌస్ మొత్తంలో మీకు పర్ఫెక్ట్ మ్యాన్ లేదంటే పర్ఫెక్ట్ గర్ల్ అలా అనిపించిన వ్యక్తులు ఎవరు? కళ్యాణే సార్. కళ్యాణా? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సార్, 5 స్టోన్స్ వచ్చిన వాళ్ళందరూ ఆమె పోజ్ ఇస్తుంది, చిరాకు తెప్పిస్తుంది అనేసి. ఇప్పుడు మీమ్స్ వచ్చాయి, జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు కదా, నా గురించి నేను ఆలోచించలేదు. ఈ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ హిస్ కెరియర్. తన కెరియర్ కోసం వచ్చాడు. ఇంకో విషయం అమ్మా, మీరు ఇమాన్యుయల్ ఇద్దరు ముందు నుంచి తెలుసు కదా,